అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు, నీ పాదాలే పట్టుకున్నాను, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను, ఎలా బతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు. నిన్ను గూర్చి దూతలకు చెప్పుకుంటాడు, ఎంత శ్రమను అనుమతించానో ఈ బిడ్డ జీవితంలో, కానీ మాటతోనైనా నన్ను దూషించలేదు, మాటతోనైనా నన్ను ప్రశ్నించలేదు. ఇది నా తండ్రి చిత్తం, నా ప్రభు చిత్తం అని సాగిపోయాడే తప్ప నన్ను ఎదిరించను లేదు, ఒక మాట దూషించను లేదు, ప్రశ్నించను లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టను లేదు. నమ్మకమైన బిడ్డ అని దగ్గరకు తీసుకొని మెచ్చుకుంటాడు. యేసయ్య రేపు అక్కడ మెచ్చుకుంటే ఆ మెప్పు శాశ్వతమైంది. నా విశ్వాసమే సువర్ణమై